నమస్కారం అండి. ముఖ్యంగా నా పేరు అరిగే ధర్మతేజ. బీఆర్ఎస్ తరపు నుంచి బీర్కూర్ మండలంలో నేను బీఆర్ఎస్ తరపు నుంచి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. మొట్టమొదటిగా గ్రామంలో సమస్య అనేది చాలా పెద్దగా ఉంది. మొట్టమొదటిగా చూసుకుంటే అయితే నీటి సమస్యను ఫస్ట్ నేను ఫుల్ స్టాప్ చేయగలుగుతా. ఏ విధంగా అంటే నీటి సమస్య ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే మన మంజీరా నది నుంచి 2 ఇంచ్ పైపులు ఉండే, దాన్ని నేను శాశ్వత పరిష్కారానికి చెక్ పెడతా. ఎలా విధంగా అంటే 6 ఇంచ్ పైప్ లైన్ వేసినా అనుకోండి, ఎన్నైతే మినీ ట్యాంకులు ఉన్నాయో అన్ని ట్యాంకులకు వాటర్ తేవాలంటే 6 ఇంచ్ పైప్ చేసేసిన అనుకోండి, శాశ్వత పరిష్కారం. ఇంకొక 25 సంవత్సరాలు కాదు, ఒక 20 సంవత్సరాల వరకు శాశ్వత పరిష్కారం అనేది నీటి సమస్య కొరత ఉంటుంది. కొరత అనేది నీటి సమస్య అనేది కొరత అనేది బీర్కులో ఉండదు. అది ముఖ్యమైన మొట్టమొదటి పాయింట్. సెకండ్ వచ్చేసి డ్రైనేజ్ సమస్య చాలా అధికంగా ఉంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ వాడలోకి వెళ్ళినా మొట్టమొదటిగా మీకు ఓట్లు అడగడం అంటే ఫస్ట్ చెప్తున్నారు డ్రైనేజ్ సమస్యను నేను అధిగమిస్తా, దాన్ని పోరాడతా. దానికోసం గెలిచాక మాత్రం మొట్టమొదటిగా చేసే మొట్టమొదటి పని అదే. డ్రైనేజ్ సమస్యను ఎక్కడ కూడా నేను ముంగడికి పడనియా, ఎవరికి కూడా నేను ఆ ఛాన్స్ ఇవ్వను. ఇక ఇంకోటి చూసుకుంటే అయితే యువత కోసం ఇంత పెద్ద ఎత్తున నాకు యువత ఇచ్చేస్తున్నదంటే దాని అర్థం నేను ఏ విధంగా సరే గెలిచిన తర్వాత ఎవరిని అంత పెద్ద మనుషులను చిన్నల్ని ఎవరైనా సరే వాళ్ళ కృషి కోసం వాళ్ళ సమస్యల్ని అధిగమించి ఎక్కడ కూడా ఇది కాకుండా 24 గంటలు ప్రజల కోసం పోరాడుతా వాళ్ళ అండగా ఉంటాను నేను. ఎందుకంటున్నారా, నాయకుల నిర్లక్ష్యం వల్ల ఈ రోజు నేను ముంగడికి వచ్చినాను. అటువంటి కనుమరుగు లేకుండా ఎక్కడ వాళ్ళకు ఇది లేకుండా చేస్తానని నేను మాటిస్తున్నాను. ఒక్కసారి యువతకు ఛాన్స్ ఇవ్వండి, యువత మేల్కోండి, ప్రజలకు పేదలకు అందరికీ ఎప్పటికీ ముందలుంటానని నేను ముఖ్యంగా చెప్తున్నాను.